ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఢిల్లీలోని 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలు కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఢిల్లీలోని 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలు కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ అధికారుల సోదాలకు సంబంధించి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, జోష్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇప్పటికే కేజ్రీవాల్ కు 5 సార్లు పైగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లన్నింటి కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్ ఆ సమన్లను తిరస్కరిస్తూ ఈడీ విచారణకు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకునే విషయం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. కోర్టులో ప్రస్తుతం కేసు అనేది కూడా నడుస్తుంది. ఈ పరిణామాలంటే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇటు కేజ్రీవాల్ కు సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేయడం అనేది కూడా ప్రస్తుతం కలకలం కూడా సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగా వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో సోదాలన్నింటి కూడా నిర్వహిస్తున్నారు. ఇటు వ్యక్తిగత కార్యదర్శితో పాటుగా ఏకకాలంలో ఢిల్లీలోని దాదాపు 10 చోట్ల తనిఖీలన్నిటి కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యాలయాల్లోనూ కూడా సోదాలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. అయితే సోదాలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, ఏం స్వాధీనం చేసుకున్నారు అనే దాని గురించి కూడా ఇంకా స్పష్టత అనేది కూడా ప్రస్తుతానికైతే లేదు. కాకపోతే ఈ రోజు సాయంత్రం కల్లా దీని విషయం పైన ఈడీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శిరీష్.